అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ నూకాలమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. దాండియా, డప్పు, కోలాటాలతో ఊరేగింపు భక్తులను ఆకర్షించింది. ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ నాయకులు, ఇతర ముఖ్య వ్యక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, వేద మంత్రోచ్చారణల మధ్య పూర్తయి అనంతరం భారీ అన్నప్రసాదం పంపిణీ జరిగింది. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో నూకాలమ్మ కొత్త గుడికి పునఃప్రతిష్ఠ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. 10, 11, 12 తారీఖుల్లో వామం పెట్టాం. నిష్ఠార్థులైనటువంటి పండితులు తీసుకొచ్చి 3 రోజులు వామం చేసి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న మహిళలందరూ కూడా కొన్ని వేల మంది కలశాలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి మరి దర్శించుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. చాలా వైభవంగా జరిగింది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మైడమ్మ పండుగ కూడా ఉంది, ఏప్రిల్ 1వ తారీఖున. ఆ పండుగ కూడా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళే కాకుండా మన బంధువులు, చుట్టాలు, అన్నదమ్ములు ఎంతో పైన ఉన్నట్లు అందరిని పిలిపించి ఈ మరిడమ్మ పండుగను కూడా ఏప్రిల్ 1వ తారీఖున ఘనంగా చెయ్యాలని చెప్పి మేము అంతా అనుకుంటున్నాం. దానికి కూడా అందరూ బంధువులందరూ కూడా ఎక్కడున్నా వచ్చి మైడమ్మ పండుగలో పాల్గొని పిల్ల పాపలతో వచ్చి మైడమ్మ తాలూకు ఆశీర్వాదం కూడా పొందాలని కోరుకుంటూ, మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నాకు పూర్తిగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.